పిల్లలు, మనం ఈరోజు పేరు మరిచిన ఈగ కథ విందామా? అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉండేది. ఈ ఈగ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, నా పేరేమిటి అని అడిగింది. పేదరాశి పెద్దమ్మ, నీ పేరు నాకు తెలియదు, నా కొడుకుని అడుగు అని చెప్పింది. అప్పుడు ఈగ తన కొడుకు దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, నా పేరేమిటి అని అడిగింది. నీ పేరు నాకు తెలియదు, నా చేతిలో ఉన్న గొడ్డలిని అడుగు అని చెప్పాడు. పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, నా పేరేమిటి అని అడిగింది. నాకు తెలియదు, నేను నరికే చెట్టుని అడుగు అంది. పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలు నరికే చెట్టా, నా పేరేమిటి అని అడిగింది. నాకు తెలియదు, నాకు కట్టిన గుర్రాన్ని అడుగు అంది. పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా, చెట్టుకి కట్టిన గుర్రమా, నా పేరేమిటి అని అడిగింది. నాకు తెలియదు, నా కడుపులో ఉన్న పిల్లని అడుగు అనింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి నరికే చెట్టా, చెట్టుకు కట్టిన గుర్రమా, గుర్రం కడుపులో పిల్ల, నా పేరేమిటి అని అడిగింది. నీ పేరా? నీ పేరు నీ పేరు ఈ ఈ ఈ అని నవ్వింది. ఓ, నా పేరు ఈగ కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.